ఏముంటుంది, ఏం పట్టనట్టే ఉంటుంది అనమాట వాళ్ళకు. ఎందుకంటే ఆ తెలివి అట్లా గుంజుకున్నారు, లాక్కున్నారు, తీసుకున్నారు, ఏం నిలనిస్తలేరనే రాష్ట్రం ఏర్పరచుకుంటుంది మాట. ఇక్కడ బిడ్డలకు ఇక్కడ ప్రాంతానికి నీళ్ళు వస్తలేవనే రాష్ట్రం ఏర్పరచుకుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు రైతులు ఆగమైపోతున్నారనే రాష్ట్రం ఏర్పరచుకుంటుంది. తీరా రాష్ట్రం ఏర్పడి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా మళ్ళా గదే కొట్లాట కాడ గదే పంచాయతీ కాడ ఆగిపోయినాం. బాగా చెప్తే బరాబర్ కొట్లాడే తత్వం లేకపోయింది, ఒక్కడు బహిరంగంగా చెప్పేటోడు లేకపోయింది. సత్సంబంధాలు ఉండాలి, మంచితనం ఉండాలి, ప్రేమ ఉండాలి, అవన్నీ ఉండాలి. బట్ అది వ్యక్తిగతంగా ఇంటర్నల్గా ఉండాలి. పొలిటికల్ పరంగా, రాజకీయ పరంగా, ప్రజాసేవ పరంగా, ప్రజాస్వామ్య పరంగా వచ్చినప్పుడు నీ రాష్ట్రం యొక్క హక్కులను, రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలను తీర్చాల్సిన బాధ్యత నీ మీద ముమ్మాటికి ఉంటుంది. వ్యక్తిగతంగా మీకు ఏమైనా ఉండని, ఇది అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. కానీ తెలంగాణలో ఎన్నుకున్నది నిన్ను, మీరు దోస్తులు, ఆడో దోస్తు, ఈడో దోస్తు, ఆడో మనిషి, ఈడో మనిషి, ఇక మీరు ఒకటవుతారు. ఇక దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఇద్దరు కలిసి రాష్ట్రాలను దోసుకుంటారని అనుకోరు కూడా. మా రాష్ట్రం చెందిన వ్యక్తినే బాగా కొట్లాడుతూ ఉండు, ప్రశ్నిస్తూ ఉండు. అరే గీసొంటోడు మనోడు ఒకడు ఎమ్మెల్యేకి ఇట్లయితే మనోడిని గెలిపిస్తే ఎమ్మెల్యే నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రానికి ఏమైనా చేస్తాడు అని భావించే ఓట్లేస్తారు. ఇక మనం అవన్నీ మర్చిపోతాం. ఏ స్కీమ్లోనూ అర్హులకు అన్యాయం జరగద్దు. గత సర్కారు నిర్వాహకంతో సమస్యల తిష్ట ఒక్కోటి పరిష్కరిద్దాం. మంత్రులతో సీఎం రేవంత్. 10 ఏళ్లలో ఇండ్లు ఇవ్వకనే ఇందిరమ్మ ఇండ్లకు డిమాండ్. హైదరాబాద్లోని అర్హులకు వాళ్ళ పరిసరాల్లోనే కేటాయిద్దాం. గత ప్రభుత్వం 3 DAలు పెండింగ్లో పెట్టింది. భూ సమస్యల అప్లికేషన్స్ త్వరగా క్లియర్ చేయాలని ఆదేశం. 10 ఏళ్లలో ఇండ్లు ఇవ్వకనే ఇందిరమ్మ ఇండ్లకు డిమాండ్ ఉందట. వాస్తవానికి 10 ఏళ్లలో ఇండ్లు ఇవ్వలే, ఇచ్చేనాటి ఇవ్వలే. ఎన్ని డబుల్ బెడ్రూమ్లలో బర్రెలు కుక్కలు వండుకుంటున్నాయో మనం చూసినాం. వాస్తవానికి నిజంగా చూసినాం. అవి ఏడేసిన గొంగలు ఆడినాయి అన్నట్టు. ఎందుకు కట్టినరో తెలియదు, ఎందుకు ఇది లేదో తెలియదు. అంత పొలిటికల్ డ్రామా. వాస్తవానికి ఇండ్లు వెంటనే ఇస్తే వీళ్ళకి ఏం ఉండదు. ఇల్లు కట్టిర్రు, ఆ కట్టిన ఇల్లు మనకు రావాలంటే మళ్ళీ కేసీఆర్కే ఓటేయాలి. రేవంత్ రెడ్డి వస్తే ఆ ఇళ్ళను కూలుస్తాడా, ఏమవుతుందా, కాంగ్రెస్ వస్తే ఎటుపోతుందో తెలియదు కదా. అమాయక ప్రజలకు ఈ రకమైన భయభ్రాంతులకు గురి చేసే ఒక నీచమైన పాలిట్రిక్స్ అంటారు ఇవన్నీ. నీచమైన పాలిట్రిక్స్. నిజంగా ఆ ఉద్దేశం ఆ ఇంటర్నల్గా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఎందుకు కట్టిన ప్రతి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇన్ టైంలో పీపుల్కి మీరు ఇవ్వలేకపోయిండ్రు? ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఏం మామూలు చేసిండ్రు? ఎడగడ్డి వీకపోయిండ్రు. కట్టిందే ఇయనికి కదా బై. లిస్టు అప్లికేషన్స్ పెట్టుకున్నారు కదా పేదలందరూ, ఇల్లు లేని వాళ్ళందరూ పెట్టుకున్నారు కదా. అధికారులందరూ ఏం పీకనికున్నారు? కలెక్టర్లు ఎందుకున్నారు? సంబంధిత రెవెన్యూ అధికారులు ఎందుకున్నారు? ఎందుకున్నారు వాళ్ళంతా? ఆ జనాల అవసరాలు తీర్చనికే కదా, ఆ జనాలకు సేవ చేయనికే కదా వీళ్ళందరూ ఉన్నది. మరి మీరు ప్రభుత్వం ఇల్లును కడితే మరి అర్హుడైన వాడు ఎవడో గుర్తించి వాడికి ఇల్లు లేనికి ఇంకా ఎందుకు లేట్ చేసిండ్రు? 6 ఏళ్ళు ఏడాది ఇల్లులు కట్టిన ఇల్లు గట్లుంటాయి బాయ్. ఎవడైనా ఇల్లు కట్టుకొని ఇళ్ళ గృహప్రవేశం చేయకుండా రోడ్డు మీద వండుకుంటాడు. మీరు చేసిన అధ్వాన పనుల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి. వాస్తవానికి ఉద్యోగాల బకాయిలు నిధులు ప్రతి నెల కొంత ఇద్దాం. ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఇప్పటికే కమిటీ తన నివేదికను అందించింది. ఆ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు సమావేశంలో బట్టి విక్రమార్క వివరించారు. దీనిపై కేబినెట్లో చర్చించి ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను ప్రతి నెల కొంత మొత్తం చెల్లించేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఫస్ట్ కేబినెట్లో చర్చించబోదు, ఆ కేబినెట్ను ఫస్ట్ ఫుల్ఫిల్ చేయండి. మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ అయిన తర్వాత మంత్రులతో చర్చిద్దు. అస్సలైన శాఖలనే సార్ దగ్గర పెట్టుకుండు. మరి ఆ దిశగా పని చేయాలి కదా. అవన్నీ ఉండవు. ఎవరు బిజీ షెడ్యూల్లో వారికి ఉంటుంది కదా. ఏముంటుంది?